రుణాలు ఇవ్వాలి, షరతులు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి, చేయాలి, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి. రైతు సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు హామీనిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే పార్లమెంటుకి ఎన్నికల్లో కూడా తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో ఎక్కడికి వెళితే అక్కడ మేము తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాం, 2 లక్షల రుణమాఫీకి ఇచ్చిన హామీకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు ఏదైతే రుణమాఫీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతూ దాదాపుగా ఇంకా 50% మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. రేషన్ కార్డు యొక్క ప్రామాణికత తీసుకున్నందుకు కొరకు రేషన్ కార్డులే మంజూరు కాకుండా 10 సంవత్సరాలు అయ్యింది. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు రాకపోవడం వల్ల అనేక మంది రైతులు రేషన్ కార్డు లేకపోవడం వల్ల, రేషన్ కార్డుల పేర్లు లేకపోవడం వల్ల వాళ్ళు రుణమాఫీకి అనర్హులు అవుతూ ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రామాణికని తొలగించి రైతు వారిగా రైతులకు ఇచ్చినటువంటి రుణాలని అందరినీ కూడా రైతు పాస్బుక్ వారిగా అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే రకంగా కొంతమంది రైతులు హామీల ప్రకారం పంట రుణాలు తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం షరతులు పెట్టి రుణమాఫీ చేస్తూ ఉందో ఆ దానిలన్నింటినీ తొలగించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి, అదే రకంగా నారాయణపేట జిల్లాలో 1,03,000 మంది రుణాలు ఇక్కడ రైతులు రుణాలు తీసుకున్నారు. ఖాళీ 58,000 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా రైతులు అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ రాలేదు. కాబట్టి అట్లాంటి రైతులకందరికీ కూడా రుణమాఫీ తక్షణమే చేసి కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులతో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫీ ఏదైతే ఉందో చాలా మందికి రైతులకు ఈరోజు అందట్లేదు. సగం మందికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి. రైతులందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ ప్రకటించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు చేసే ఈ పోరాటానికి మేము పూర్తిగా మద్దతుగా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రైతులందరూ కూడా రుణమాఫీ ప్రకటించాలి, రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలి, కుటుంబ నిబంధనలు తొలగించాలి. కాబట్టి ఇవన్నీ అనేక రకాల ఆటంకాలు, అడ్డంకులు పెట్టి నేను రుణమాఫీ ఇస్తున్నా అని చెప్పి అంటే అది రైతులకు మేలు జరగదు, రైతులకు న్యాయం జరగదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి రైతులందరూ కూడా రుణమాఫీ ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 2 నిమిషాలు